హాయ్ స్టూడెంట్స్. ప్రెజెంట్ మార్కెట్‌లో మనకి పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ కాంబినేషన్స్‌తో చాలా జాబ్ రోల్స్ అయితే రన్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈటీఎల్ డేటా పైప్‌లైన్ రిలేటెడ్ ప్రాజెక్ట్సే ఉంటాయి. ఒకవేళ మీరు పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ మీద జాబ్ సెర్చ్ చేస్తున్నా, లేదు అంటే నేర్చుకోవాలనుకున్నా దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి? రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌ని కంపెనీలో ఎలా చేశారనే ఒక నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఒక ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయితే మీకు ఇంటర్వ్యూలో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయగల నాలెడ్జ్ అయితే మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. సో, మీరు ఫ్రెషర్ అయితే మీకు నా ట్యుటోరియల్‌లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయితే సో, మీరు డైరెక్ట్‌గా మీరు ప్రాజెక్ట్స్‌ని చూసుకోవచ్చు. ఓకే. కంప్లీట్ ప్రాజెక్ట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్. మీరు ప్రాజెక్ట్ నేర్చుకున్న తర్వాత ఏ జాబ్ రోల్స్‌కి అప్లై చేయొచ్చో ఇప్పుడు చూద్దాము. మీరు వన్స్ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సింపుల్‌గా నౌకరీలోకెళ్ళి లేదంటే ఏదైనా జాబ్ పోర్టల్‌లోకెళ్ళి ఏటీ ఏడబ్ల్యూఎస్ ఈటీఎల్ డేటా పైప్‌లైన్ అని సెర్చ్ చేయండి. సో, మీకు చాలా జాబ్ రోల్స్ అయితే చూపిస్తుంది. దాంట్లో నేను కొన్ని ఇంపార్టెంట్ జాబ్ రోల్స్ అయితే కలెక్ట్ చేశానిక్కడ. సో, వాటిలో వచ్చేసి మనకి డేటా ఇంజినీర్స్ రోల్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈటీఎల్ డెవలపర్ రోల్‌కి అప్లై చేసుకోవచ్చు. బిగ్ డేటా ఇంజినీర్, డేటా ఆర్కిటెక్చర్, డేటాబేస్ డెవలపర్, డేటా వేర్‌హౌస్ ఇలా నంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయి. ఓకే. సో, మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే మీరు నా వెబ్‌సైట్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే నేను క్రియేట్ చేశానో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్‌గా నేర్చుకోండి. సో, ఈ నేర్చుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఏడబ్ల్యూఎస్ మీద ఏ ప్రాజెక్ట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ డేటా పైప్‌లైన్, ఈటీఎల్ డేటా పైప్‌లైన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడొచ్చు. అలాగే రెస్ట్‌ఫుల్ ఏపీఐ సర్వీసెస్ ఎలా క్రియేట్ చేస్తారు ఏడబ్ల్యూఎస్‌లో చూడొచ్చు. అలాగే ఫాస్ట్ ఏపీఐని యూజ్ చేసుకొని ఒక వెబ్ సర్వీసెస్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూడొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ బిగ్ డేటా మీద వర్క్ చేయాలనుకుంటే లైక్ పైస్పార్క్‌ని యూజ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది? ఏడబ్ల్యూఎస్ గ్లూలో ఆ ప్రాజెక్ట్‌ని ఎలా డిప్లాయ్ చేసి రన్ చేస్తాము? ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వీటితో పాటు మీరు ఇంకా అదర్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నవి. వాటిని కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఓకే. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే యూ కెన్ వాచ్ బేసిక్ వీడియోస్ ఆల్సో. ఓకే. ఈ ప్రాజెక్ట్స్‌లో నేను ఆల్మోస్ట్ ఏడబ్ల్యూఎస్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేయడం అయితే జరిగింది. లైక్ మనకి ఎస్3, లాంబ్డా, ఎస్‌కేఎస్, ఎస్ఎన్ఎస్, రెడ్‌షిఫ్ట్, పైస్పార్క్, క్లౌడ్ ఫార్మేషన్, లాంబ్డా లేయర్స్, పోస్ట్‌గ్రెస్, డేటాబేసెస్, అథీనా, గ్లూ. సో, మోస్ట్‌లీ మనకి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ కూడా కవర్ చేశాను. సో, మీకు ఖచ్చితంగా మీకొక ఎక్స్‌పీరియన్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు. సో, ఈ ప్రాజెక్ట్స్ లైక్ ఈటీఎల్ లాంబ్డా, లైక్ రెస్ట్ ఏపీఎస్ దీంట్లో వచ్చేసి మీరు ఏపీఐ గేట్‌వేస్ రెస్ట్ ఏపీఎస్‌ని ఎలా క్రియేట్ చేయొచ్చో నేర్చుకోవచ్చు మీరు. సేమ్ అట్లాగే మనం ఫాస్ట్ ఏపీఎస్‌ని కూడా యూజ్ చేసుకొని మనము రెస్ట్ ఏపీఎస్‌ని బిల్డ్ చేయొచ్చు. అలాగే బిగ్ డేటా మీద వర్క్ చేయాలనుకుంటే మీరు పైస్పార్క్ రిలేటెడ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ మీరు నేర్చుకోవచ్చు. మీరు ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈటీఎల్ డేటా పైప్‌లైన్ ప్రాజెక్ట్ మీద గాని వర్క్ చేసినట్లయితే, ఆ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ చూడడానికి ఇలా అయితే ఉంటుంది. సో, ఒకవేళ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈటీఎల్‌లో చూసినట్లయితే మీకు ట్రిగ్గర్స్ ఉంటాయి. ఆ లాంబ్డాకి సంబంధించిన డిపెండెన్సీ మాడ్యూల్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆ లాంబ్డాని ఎలా ట్రిగ్గర్ చేయాలి? ఆ లాంబ్డాకి మీరు యాక్సెస్‌ని ఎలా ప్రొవైడ్ చేయాలి? ఆ లాంబ్డా రన్ అయిన తర్వాత వచ్చిన అవుట్‌పుట్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? సో, ఇది అంతా ఓవరాల్‌గా ఒక ఈటీఎల్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది మీరు ఏడబ్ల్యూఎస్ లాంబ్డా లేదంటే ఏదైనా సరే ఏడబ్ల్యూఎస్ ఈటీఎల్ డేటా పైప్‌లైన్ ప్రాజెక్ట్స్ మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే, మీ ప్రాజెక్ట్‌కి మీరు మినిమమ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నమాట. అంటే ఎలా అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్‌లోకి అసైన్ అయిన తర్వాత మీకు కొన్ని టూల్స్ అండ్ టెక్నాలజీస్ ప్రొవైడ్ చేస్తారు. సో, ఇవన్నీ కూడా మీ సిస్టమ్‌లో సెటప్ చేసుకోవాలి. సో, వన్స్ మీరు సెటప్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ప్రాజెక్ట్ అసైన్ చేశారో దాన్ని రన్ చేసి చూడాలన్నమాట. అంటే ఇది ఏంది అంటే మీరు టాస్క్‌లు రా మీకు టాస్క్‌లు ఇచ్చే ముందు ఫస్టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్‌ని మీ సిస్టమ్‌లో రన్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారనమాట. అలా రన్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఈ టూల్స్ అన్నీ కూడా మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి? ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది.
అలాగే మనకి టోటల్‌గా ఈటీఎల్ డేటా పైప్‌లైన్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుందనమాట. మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. మనకి మల్టిపుల్ డెస్టినేషన్స్ ఉంటాయి. అండ్ డేటాకి సంబంధించిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. సో, ఇది మీరు బిగ్ డేటాలో చేయొచ్చు. లేదా లైక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా, మీడియం అమౌంట్ ఆఫ్ డేటా, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాలో మొత్తం కూడా ఇదే ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఒక లాంబ్డాకి మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఎలా వస్తాయి? ఒక లాంబ్డాని ఎలా ఇన్వోక్ చేస్తారు? ఓకే. ఆ కాన్సెప్ట్ అంతా కూడా నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో ఉన్న సర్వీసెస్‌ని మీరు లోకల్‌లో ఉన్న పైచామ్‌తో ఎలా ఇంటిగ్రేట్ అవుతారు? దాన్ని లోకల్‌లో నుంచి క్లౌడ్‌లోకి ఎలా డిప్లాయ్ చేస్తారు అనేవి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మీ యొక్క ప్రాజెక్ట్‌ని మీరు లోకల్‌లో డాకర్ సహాయంతో ఎలా రన్ చేయాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో, ఫైనల్‌గా మీరు ఈ ఒకవేళ నా కోర్స్ గాని మీరు తీసుకున్నట్లయితే నా నుంచి మీకు ఉండే సపోర్ట్ ఏంటి అంటే టూల్స్ ఇన్‌స్టాలేషన్. సో, మోస్ట్‌లీ ఈ టూల్స్ ఇన్‌స్టాలేషన్ అనేది పెద్ద హెడేక్. ఎవరికైనా సరే ఫ్రెషర్స్‌కి గాని, ఎక్స్‌పీరియన్స్‌డ్‌కి కానీ. సో, ఇన్ కేస్ మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీకేమైనా టూల్స్ ఇన్‌స్టాలేషన్‌లో ఏదైనా ఇష్యూ గానొస్తే ఓకే. నేను ఒక సెపరేట్ సెషన్ తీసుకొని మీకు ఆ టూల్స్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్. అండ్ ఇంకోటేందంటే బగ్ ఫిక్సింగ్. సో, మోస్ట్‌లీ మీకు ఎర్రర్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మీరు ఇనిషియల్‌గా చూస్తున్నారు కాబట్టి. సో, ఆబ్వియస్‌లీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌కి, కొత్తగా నేర్చుకునే పర్సన్స్‌కి ఖచ్చితంగా ఎర్రర్స్ వస్తాయి. ఇన్ కేస్ ఆ ఎర్రర్స్‌ని మీరు రిజాల్వ్ చేయలేకపోతే, ఆ ఎర్రర్స్‌ని ఎలా రిజాల్వ్ చేయాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ మీకు నా వెబ్‌సైట్‌లో ఉన్న కంప్లీట్ వీడియోస్ అన్నిటికి కూడా యాక్సెస్ ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ కోర్స్ అండ్ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఎవ్రీథింగ్ అయితే మీకు షేర్ చేశాను. ఫైనల్‌గా మీరు జాబ్స్‌కి అప్లై చేయాలనుకున్నప్పుడు ఒకవేళ రెజ్యూమ్ ప్రిపరేషన్ కావాలనుకున్నా నేను రెజ్యూమ్ అయితే మీకు సపోర్ట్ చేస్తాను. ఓవరాల్‌గా మీకు నా వెబ్‌సైట్ సంబంధించిన ఈ ట్యుటోరియల్స్ అన్నిటిని కూడా మీరు యాక్సెస్ చేసుకోవాలంటే సింపుల్‌గా నా వెబ్‌సైట్‌కొచ్చండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు వాచ్ ఆల్ ప్రాజెక్ట్స్ జస్ట్ ఎట్ రూ. 2499 ఓన్లీ. సో, మొత్తం కూడా మీరు జస్ట్ నా వెబ్‌సైట్‌లో ఉన్న వీడియోస్ అన్నిటిని కూడా మీరు జస్ట్ రూ. 2499కి యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బై చేయాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ బై ఆల్ వీడియోస్ హియర్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్‌గా చేయాల్సిందేంటంటే సైన్ అప్ చేయాలి. ఒకసారి ఫస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ సైన్ అప్, సైన్ ఇన్ ఉంటుంది. ఫస్ట్ సైన్ అప్ అవ్వండి. తర్వాత సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత మెంబర్‌షిప్ అని ఉంది కదా! ఆ మెంబర్‌షిప్‌లోకెళ్ళి ఇక్కడ మీరు బై నౌ కొట్టండి. ఓకే. యాహ్! బై నౌ అని కొట్టినట్లయితే సో, మీకొక పాపప్ విండో అయితే వస్తుంది. ఓకే. ఇది సైన్ ఇన్ అడుగుతుంది. సో, నేను ఆల్రెడీ ఇది పర్చేస్ చేసిన అకౌంట్. అండ్ మీరెవరైనా రిఫరల్ చేయాలంటే యూ కెన్ రిఫరల్ అనమాట. రిఫర్ చేస్తే మీకు రిఫరల్ అమౌంట్ కూడా మీకు ఎంతమందిని రిఫర్ చేశారు. సో, మీరు రిఫరల్ అమౌంట్ ఎంత గెయిన్ చేశారో కూడా మీరిక్కడ చూసుకోవచ్చు. ఓకే. సో, ఓవరాల్‌గా నా నుంచి మీకు కలిగే సపోర్ట్ ఏంటి అంటే మీరు ఇన్ కేస్ టూల్స్ ఇన్‌స్టాలేషన్ గాని, బగ్ ఫిక్సింగ్ గాని, వీడియోస్ కానీ, లైక్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ గాని, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గాని, రెజ్యూమ్ కానీ ఇవన్నీ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే నా ట్యుటోరియల్స్‌ని పర్చేస్ చేస్తారో. సో, కంప్లీట్‌గా ఒక మెంటర్‌గా ఉంటాను మీకు. ఓకే. అంటే గైడెన్స్ ఇస్తుంటాను. అట్లా లైక్ ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఏ ప్రాజెక్ట్‌కి ఏ టూల్స్ అండ్ ఏ టెక్నాలజీస్ వాడాలి. ఓకే. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఒకవేళ మీకేదైనా జాబ్ వచ్చినా ఓకే. సో, మీకెలాంటి సపోర్ట్ జాబ్ రిలేటెడ్ సపోర్ట్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో, ఇక్కడ మీరు జస్ట్ వీడియోస్‌ని పర్చేజ్ చేయడమే కాదు, నా నుంచి మీరు సపోర్ట్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.